హాయ్ ఎవ్రీవన్, నేను మీ జశ్వంత్ కుమార్, వర్కింగ్ యాజ్ ఎన్ ఎస్డిఈ. సో ఈరోజు ఏంటంటే ఒక బిగ్గెస్ట్ అప్డేట్తో వచ్చాను మీ ముందుకి. సో మన చిట్చాట్ డెవలపర్స్లో ఏంటంటే బిగ్గెస్ట్ రియాక్ట్ జేఎస్ కోర్స్ని తెలుగులో లాంచ్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫస్ట్ వీడియో ఆఫ్ దట్ సిరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సిరీస్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే, అన్లైక్ అదర్ ఛానల్స్ మనం ఏం చేస్తామంటే ఈ ప్లేలిస్ట్లో డైరెక్ట్గా రియాక్ట్లోకి ఎంటర్ అయిపోకుండా వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ హౌ ట్రెడిషనల్ వెబ్సైట్స్ వర్క్. అంటే అసలు రియాక్ట్ జేఎస్ రాకముందు ఎలా ఉండేది, రియాక్ట్ జేఎస్ వచ్చిన తర్వాత ఆప్టిమైజేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఫ్రమ్ ద బేసిక్స్ అనమాట, ఫ్రమ్ ద బేసిక్ ఫండమెంటల్స్, తర్వాత గుడ్ HTML CSS రాయడం, ఆ తర్వాత వర్కింగ్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది అనమాట. సో ఈ సిరీస్లో ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్స్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాగ్ తీసుకుంటాం. ఈ బ్లాగ్ అనేది ఏంటంటే ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ అనమాట. తర్వాత ఈ నోట్స్ని ఫాలో అవుతూ లైవ్ కోడింగ్ చేస్తాం. ఏ కోడ్ కూడా ముందుగా రాసింది కాదు, ప్రీడిఫైన్డ్ కాదు. సో ఎవ్రీథింగ్ విల్ బి లైవ్ కోడింగ్. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మనతో పాటు, లైక్ ఎవరైతే నేను ఆథర్ ఉన్నానో నాతో పాటు వాళ్ళు కూడా కోడ్ చేయడానికి టైం ఉంటుంది అండ్ కొంచెం ఇంటరాక్షన్ బాగుంటుంది. సో ఐ థింక్ యూ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ లెట్స్ సీ యూ ఇన్ ద ఫస్ట్ వీడియో. స్టార్ట్. ది వరల్డ్ బిఫోర్ రియాక్ట్ జేఎస్. థంబ్నెయిల్లో ఈ టైటిల్ చూసి చాలామంది వీడియో ఓపెన్ చేశారు కదా. అసలు ది వరల్డ్ బిఫోర్ రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి? ఈ రియాక్ట్ సిరీస్లో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఎపిసోడ్ నెంబర్ 0. ఎపిసోడ్ నెంబర్ 0 ఏంటి అంటే, బిఫోర్ స్టార్టింగ్ విత్ రియాక్ట్ అసలు ముందు ట్రెడిషనల్ వెబ్సైట్స్ ఎలా అసలు వర్క్ అయ్యేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రెడిషనల్ వెబ్సైట్ అంటే ఏంటి? తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారు, రెండర్ ట్రీ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నావా రెండర్ ట్రీ అంటే ఏంటో? DOM మ్యానిపులేషన్, HTTP రిక్వెస్ట్, ఏవి వినలేదా? బ్రౌజర్ ఫండమెంటల్స్. సపోజ్ ఒక బ్రౌజర్ ఉంది, బ్రౌజర్లో నువ్వు URL హిట్ చేయగానే ఆ ఫ్రంట్ ఎండ్ అలా ఎలా రెండర్ అయిపోతుంది. సర్వర్స్, ఒక ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకో. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళ కోడ్ అంతా నీకు ఎక్కడో ఉంటుంది. కానీ నువ్వు బ్రౌజర్లో సింపుల్గా URLని హిట్ చేస్తే అక్కడ రాసిన కోడ్ అంతా నీకు ఎలా డిస్ప్లే అయిపోతుంది HTMLలో. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీస్ ఆర్ ద బేసిక్స్. కాసేపు అసలు రియాక్ట్ జేఎస్ ఉందని మర్చిపోండి, పక్కన పెట్టేయండి రియాక్ట్ జేఎస్ ఉందని. అంతకన్నా ముందు బ్రౌజర్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుంది, HTML CSS JavaScript ఈ 3 ఎలా వర్క్ అవుతాయి, ఇవి తెలుసుకుంటే అప్పుడు రియాక్ట్ జేఎస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఏంటంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎపిసోడ్ నెంబర్ 0. సో ఈ వీడియోలో లేట్ చేయకుండా ఏం నేర్చుకుందామో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ది బేసిక్స్. ఏంటంటే ట్రెడిషనల్ వెబ్సైట్. ట్రెడిషనల్ వెబ్సైట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూస్తుంటే చాలా ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసాయి. ఒకళ్ళేమో రియాక్ట్ జేఎస్ అంటారు, ఒకళ్ళేమో యాంగులర్, ఇంకొకరు Vue.js. ఇలా చూస్తే చాలా ఉంటాయి అనమాట ఫ్రేమ్వర్క్స్. ఫ్రంట్ ఎండ్వి ఫ్రేమ్వర్క్స్ అవ్వచ్చు, లైబ్రరీస్ కావచ్చు, ఏవైనా సరే. అయితే ఇవన్నీ లేకముందు ఎలా చేసేవాళ్ళు డెవలపర్స్ అంటే, బేసిక్గా HTML ఫైల్స్, CSS అండ్ JavaScript ఈ 3 యూజ్ చేసి వెబ్సైట్ని బిల్డ్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఈ 3 యూజ్ చేసి చేసేయచ్చా నిజంగా అంటే, ఎస్ చేసేయచ్చు. JavaScript అనేది చాలా పవర్ఫుల్. మీరేంటంటే JavaScript యూజ్ చేసి ఇప్పుడు రియాక్ట్లో ఏవైతే చేస్తుందో ఇవన్నీ ఓన్లీ JavaScript యూజ్ చేసి కూడా చేయొచ్చు. కానీ రియాక్ట్ ఇవన్నీ ఎందుకు ఫేమస్ అంటే ఆప్టిమైజేషన్స్. వీటికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట, అట్లా ఆప్టిమైజ్ చేసే. సో రియాక్ట్ని నేర్చుకునే ముందు ఏంటంటే అసలు ఫ్రంట్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది, ఆ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్నీ మనం చూద్దాం అనమాట. సో బేసిక్స్ అనేవి HTML CSS అండ్ JavaScript. అండ్ మనం ఈ వీడియోలో చూడబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇచ్చేసి బ్రౌజర్ ఫండమెంటల్స్. బ్రౌజర్ ఫండమెంటల్స్ అంటే ఇందాక చెప్పినట్టే, మీరు ఇక్కడ సింపుల్గా URL ఇలా హిట్ చేస్తే ఎక్కడో రాసిన ఫ్లిప్కార్ట్ కోడ్ ఇక్కడ మీకు ఎలా డిస్ప్లే అవుతుంది? చాలా గ్యాప్ ఉంది మధ్యలో, వైర్ లేదు, ఏం లేదు, ఎలా అసలు డిస్ప్లే అవుతుంది? సెకండ్ థింగ్ HTML పార్సింగ్. ఎప్పుడైనా విన్నారా? HTML పార్సింగ్ అంటే ఏంటి? థర్డ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, CSS ఆబ్జెక్ట్ మోడల్. విన్నారా? జస్ట్ వినుంటారు కానీ అసలు ఏంటి, అవి ఏం చేస్తాయి తెలీదా? నెక్స్ట్ రెండర్ ట్రీ అంటే ఏంటి? DOM మ్యానిపులేషన్ అంటే ఏంటి? బ్రౌజర్ క్యాషింగ్ అంటే ఏంటి? ఇవన్నీ 1 by 1 తెలుసుకుందాం. 1 by 1 స్లోగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్లాగ్స్ రాస్తున్నాను, ప్రతి వీడియోకి ఒక బ్లాగ్ అటాచ్ చేసి ఉంటుంది అనమాట. మీరు వీడియో చూసిన తర్వాత ఈ బ్లాగ్ని రిఫర్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో సెండ్ చేస్తాను దీన్ని, మీరు ఇంకా దాని గురించి వరీ అవ్వద్దు.
సో today's topic is about how browser handles traditional websites. మనం ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న స్టోరీ అనమాట. HTML, CSS, JavaScript. ఓకే, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ నువ్వు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నావు. ఇల్లు ఎలా కడతావు? ఫస్ట్ ఇటుకీ బెడ్లన్నీ రెడీ చేసుకొని సిమెంట్తో కలిపి ఒక షేప్ ఇస్తావు అనమాట. ఇటొక వాల్ అటొక వాల్ ఇలా గోడలన్నీ కట్టిన తర్వాత ఒక స్లాబ్ వేసి దానికి ఒక స్ట్రక్చర్ తీసుకొస్తావు. ఆ స్ట్రక్చర్ తీసుకురావడమే ఒక స్టెబిలిటీ అనమాట. ఆ స్టెబిలిటీ ఇస్తుంది అనమాట స్ట్రక్చర్. ఫస్ట్ దేనికైనా సరే బేసిక్ ఆ స్ట్రక్చర్ అనమాట. తర్వాత ఏంటి, అందులో నువ్వు ఉంటావు కాబట్టి కొంచెం నీట్గా కనిపించాలి, హౌస్ నీట్గా కనిపించాలి. దానికోసం పెయింట్స్ వేస్తావు. పెయింట్స్ వేసిన తర్వాత సీలింగ్స్ చాలా డిఫరెంట్ సీలింగ్స్ వేసి చాలా బ్యూటిఫై చేస్తావు కదా. కొన్ని మంచి టైల్స్ వేస్తావు, ఇలా బ్యూటిఫై చేస్తావు అనమాట. సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌస్ అంతా ఉంటే అయిపోద్దా ఈ రోజుల్లో? ఎలక్ట్రిసిటీ మస్ట్ అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది చాలా నీడెడ్. ప్లగ్స్, వైరింగ్, బల్బ్స్, ఫ్యాన్స్ ఇవన్నీ ఉండాలంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి. దానికి హౌస్కి ఏం చేస్తావు? వైరింగ్ చేయించాలి. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, ఫస్ట్ ఏదైతే షేప్ ఇస్తున్నావో హౌస్కి, ఇటుకీ బెడ్డలన్నీ పేర్చి గోడలు కట్టి ఏదైతే ఒక షేప్ ఇస్తున్నావో అది నీకు బ్రౌజర్లో HTML ప్రొవైడ్ చేస్తుంది అనమాట. HTML నీకు షేప్ని ఇస్తుంది. ఇచ్చిన తర్వాత బ్యూటిఫై చేస్తున్నావు కదా, పెయింట్స్ వేస్తున్నావు, సీలింగ్ యాడ్ చేస్తున్నావు, అలా బ్యూటిఫై చేసేది CSS అనమాట. ఓకే, బిల్డ్ చేస్తావు, బ్యూటిఫై చేస్తావు. తర్వాత ఏదైతే వైరింగ్ ఉందో ఒక లైటింగ్ ఇవ్వడం అనమాట. హౌస్ అంతా ఉంటే లైటింగ్ ఇస్తుంది. ఆ లైట్లు వర్క్ అవ్వాలి, ఫ్యాన్ వర్క్ అవ్వాలి, ఇవన్నీ వర్క్ అయితేనే కదా హౌస్ బాగుంటుంది. ఏదైతే ఒక ఫంక్షనాలిటీ ఇస్తుందో అదే జావాస్క్రిప్ట్. సో ఈ మూడు చాలా కంబైన్లీ వర్క్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ ఎండ్కి. ఈ మూడు చాలా మ్యాండేటరీ అనమాట ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే. ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ అయితే మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈ పార్ట్లో మనం ఏం చూస్తామంటే HTTP రిక్వెస్ట్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కడ ఏ వీడియోలో కూడా చెప్పరు, డిస్కస్ చేయరు, కానీ మస్ట్ యూ షుడ్ నో అనమాట. ఇంటర్వ్యూకి చాలా ఇంపార్టెంట్. HTTP రిక్వెస్ట్ ఇన్ ట్రెడిషనల్ వెబ్సైట్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫ్లిప్కార్టే ఉంది, లేకపోతే ఇంకేదైనా అప్లికేషన్ ఉంది. నువ్వే ఒక ఓన్గా అప్లికేషన్ క్రియేట్ చేసావు. ఒక 3 HTML పేజెస్ పెట్టావు. home.html అని ఒకటి. HTML పేజ్ ఉంటే సరిపోదు కదా, దానికి CSSకు ఫైల్స్ రాస్తావు, జావాస్క్రిప్ట్కి ఫైల్స్ రాస్తావు. కాబట్టి home1.css అని, home2.css అని ఒక 2 CSS ఫైల్స్, తర్వాత ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ కావాలి కాబట్టి home.js, తర్వాత contact.html అని ఇంకో ఫైల్ క్రియేట్ చేసావు. కాంటాక్ట్కి కూడా CSS కావాలి, contact.css. తర్వాత దానికి ఒక జావాస్క్రిప్ట్ కావాలి, contact.js. ఇలా ప్రతిదానికి HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇలా ఫైల్స్ అనేవి మనం రాసుకుంటూ పోతాం. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక యూజర్ ఉన్నాడు, ఎవరో ఒక యూజర్, ఎగ్జాంపుల్ స్టోరీ అనమాట. ఒక యూజర్ వచ్చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి example.com అనేది ఏదో ఒక వెబ్సైట్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఏదో ఒక మంచి కంపెనీ. example.comలో home.html ఫైల్ని అడుగుతున్నాడు అనమాట. బ్రౌజర్లో టైప్ చేస్తున్నాడు. ఎలా అంటే ఇలా ఓపెన్ చేసి example.com/home.html ఇలా రౌట్ ఓపెన్ చేస్తున్నాడు. క్యాప్స్లో ఆన్లో ఉంది, నో ప్రాబ్లం. ఇలా అనమాట బ్రౌజర్లో హిట్ చేస్తున్నాడు URLని. ఇలా హిట్ చేస్తే ఏమవ్వాలంటే సపోజ్ home.html రిక్వెస్ట్ చేస్తే బ్రౌజర్ ఏం చేయాలి, ఆ home.htmlని రెండర్ చేయాలి, అంటే స్క్రీన్ మీద చూపించాలి. సర్వర్ ఏమో ఎక్కడో ఉంటుంది, కోడ్ ఎక్కడో రాస్తావు, నీకు బ్రౌజర్ ఎక్కడుంది, అసలు ఎలా రెండర్ అవుతుంది అంటే ఇక్కడే HTTP రిక్వెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. HTTP రిక్వెస్ట్ ఉంటాయి. దీని గురించి మనం డీప్గా వెళ్దాం మళ్ళీ. ఫస్ట్ బేసిక్గా HTTP రిక్వెస్ట్ అంటే ఏంటంటే గెట్, పోస్ట్ అని 2 రిక్వెస్ట్ ఉంటాయి అనమాట బేసిక్వి. ఈ గెట్ రిక్వెస్ట్ అనేది మనం ఫస్ట్ యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బ్రౌజర్కి వచ్చేసి నాకు ఈ అప్లికేషన్లో home.html కావాలని అడుగుతున్నావో అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే, నువ్వు బ్రౌజర్కి ఏమి ఇస్తున్నావు, ఏ అప్లికేషన్ కూడా ఇచ్చేస్తున్నావు, ఇది ఏ కంపెనీ ఇచ్చేస్తున్నావు, home.html కావాలంటున్నావు. కాబట్టి ఈ కంపెనీకి వెళ్తుంది అనమాట. లైక్ ఈ కంపెనీకి ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, నాకు మీ కంపెనీలో home.html అనే ఫైల్ కావాలి అని బ్రౌజర్ అడుగుతుంది అనమాట. అడిగితే అది దానికి రిటర్న్లో ఇస్తుంది అనమాట. నువ్వు అడిగావు కదా, తీసుకో, నా home.html ఇలా ఉంటుంది అని ఇచ్చేస్తుంది కోడ్. ఆ కోడ్ని తీసుకొచ్చి బ్రౌజర్లో చూపిస్తాం అనమాట. అలా జరుగుతుంది HTTP రిక్వెస్ట్. నువ్వు బ్రౌజర్లో URL ఎంటర్ చేయగానే HTTP రిక్వెస్ట్ వెళ్తుంది సర్వర్కి. సర్వర్ ఏం చేస్తుంది, ఇదిగో అడిగావు కదా నా HTML కోడ్ ఇదని కోడ్ ఇచ్చేస్తుంది అనమాట.
ఆ కోడ్ని బ్రౌజర్ ఏం చేస్తుంది, డౌన్లోడ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఎవరికి తెలియదు కదా, డౌన్లోడ్ చేస్తుంది. హెచ్టిటిపి రెస్పాన్స్ వస్తుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఒక్కొక్క లైన్ చదివి రెండర్ చేస్తుంది. ఎందుకంటే HTML ఫైల్ చదివితే అలాగ ఉంటుంది, సింపుల్గా ట్యాగ్స్ ఉంటాయి, H1 ట్యాగ్, P1 ట్యాగ్ ఇలా అంటారు అనమాట. ఆ ట్యాగ్స్ అన్నిటిని చదివి అప్పుడు రెండర్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇలా చెప్తే మామూలుగా అంత ఎగ్జైటింగ్ ఉండదు. ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం. స్మాల్ HTML ఫైల్. సో ఏం చేద్దామంటే సింపుల్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయి, న్యూ ఫోల్డర్ నేమ్ ఏం పెద్దాం, సపోజ్ బేసిక్స్ అని ఒక ఫోల్డర్ ఇచ్చా. ఇప్పుడు దీన్ని VS కోడ్లో ఓపెన్ చేయి. VS కోడ్ ఓపెన్ అయిన తర్వాత సపోజ్ ఏవో పాతది ఉంది, తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఫైల్, న్యూ విండో పెట్టండి. న్యూ విండో పెడితే కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. వెనక్కి క్లోజ్ చేస్తున్నా, దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నా. ఇందులో ప్రాజెక్ట్ ఏం లేదు, జస్ట్ VS కోడ్ అంతే. ఇది మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం డెస్క్టాప్ పైన. సో దాన్ని ఇందులో ఓపెన్ చేద్దాం. ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకుంటే బేసిక్స్ అనేది మన ప్రాజెక్ట్ అనమాట. సెలెక్ట్ ఫోల్డర్, బేసిక్స్ అనే ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి బేసిక్స్, చూసారా బేసిక్స్. మీకు కొంచెం స్క్రీన్ పెద్ద చేస్తున్నా, బేసిక్స్ అని ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే నా ప్రాజెక్ట్ లోపల HTML ఫైల్ క్రియేట్ చేద్దాం. home.html HTML ఫైల్ క్రియేట్ అయింది. ఎక్స్టెన్షన్ .html. ఇప్పుడు ఏంటంటే ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ అనమాట. బాయిలర్ ప్లేట్ అంటే ఏంటంటే నాకు అది అనవసరం, జస్ట్ ఫస్ట్ నేను యూస్ చేసుకోవడం కోసం నువ్వే నాకు ఒక కోడ్ ఇచ్చి అని అడుగుతున్నావు. VS కోడ్కి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అనమాట. ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. షిఫ్ట్ అండ్ ఎక్స్క్లమేటరీ క్లిక్ చేస్తే ఎంటర్ కొడితే ఏంటంటే ఒక బాయిలర్ ప్లేట్ వచ్చేస్తుంది. ఇది లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ నాది ఉంది కాబట్టి యూస్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసినట్లయితే మామూలుగా ఏంటి, HTML ఎవరైనా సరే ఒక HTML ట్యాగ్ ఉంటుంది. HTML లోపల హెడ్ ఉంటుంది, తర్వాత బాడీ ఉంటుంది. హెడ్ లోపల టైటిల్ ఇవన్నీ రాస్తాము, బాడీ లోపల మనకు కావాల్సిన డామ్ అంతా రాస్తాం అనమాట. H1 ట్యాగ్స్, P1 ట్యాగ్స్ అన్నీ. ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక H1 ట్యాగ్ పెడతాను. H1 హలో ఎవ్రీవన్ ఒక H1 ట్యాగ్ పెట్టాను. తర్వాత ఒక పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం. దిస్ ఈజ్ ఎపిసోడ్ 0. ఫైన్. తర్వాత క్లాస్ నేమ్ ఇద్దాం. ఏదైనా క్లాస్ నేమ్ ఎందుకు, CSS కోసం క్లాస్ హెడింగ్ అంట. దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు దీన్ని నేను బ్రౌజర్లో ఎలా ఓపెన్ చేయాలి? 2 ఆప్షన్స్. ఇక్కడ నీకు ఏంటంటే లైవ్ సర్వర్ అని ఒక ఎక్స్టెన్షన్ నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే నీకు కింద గోలైవ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఈ గోలైవ్ అని క్లిక్ చేశాను అనుకో, సింపుల్గా అది నిన్ను బ్రౌజర్ తీసుకెళ్ళిపోద్ది. బ్రౌజర్ లోపల ఓపెన్ చేసి నీకు చూడు, హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఎపిసోడ్ 0. ఓకే, కనిపించట్లేదు నాకు ఇక్కడ గోలైవ్. ఇంకొక ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే సింపుల్, ఇక్కడ నువ్వేం చేస్తావంటే ఫైల్ పాత్ని కాపీ చేయి. పాత్ కాపీ చేసిన తర్వాత బ్రౌజర్ ఏదో ఒక ట్యాబ్ ఓపెన్ చేయి. ఈ ట్యాబ్ ఉంది కదా, ఓపెన్ చేసి పేస్ట్ చేయి. Cలో యూజర్స్లో డేవిక్ డెస్క్టాప్ బేసిక్స్ home.html ఎంటర్. స్టిల్ ఇట్స్ కమింగ్. సి ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఏది ఓపెన్ చేసినా ఫైన్. సో ఒకటే ఉంచుదాం, రెండెందుకు మనకి. ఓకే, ఇలా home.html అని ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నువ్వేం చేసావు, ప్రాజెక్ట్ని VS కోడ్లో రన్ చేసావు. VS కోడ్లో ఉంది నీ ప్రాజెక్ట్, HTML అంతా VS కోడ్లో ఉంది. నీ బ్రౌజర్ ఏమో వేరేది. బ్రౌజర్ అనేది ఏంటి, ల్యాప్టాప్లో ఓపెన్ చేసావు కానీ బ్రౌజర్ వేరు, VS కోడ్ వేరు. అయితే నువ్వు VS కోడ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నీ VS కోడ్ యాక్ట్స్ యాజ్ సర్వర్. నీ VS కోడ్ అనేది సర్వర్, బ్రౌజర్ అనేది క్లయింట్. క్లయింట్ అంటే ఏంటి, యూజర్ అనమాట. యూజర్ బ్రౌజర్లో అంటే బ్రౌజర్ నుంచి ఆపరేషన్స్ చేస్తాడు, సర్వర్ నుంచి కాదు. సర్వర్ పైన కోడ్ అంతా ఉంటుంది. బ్రౌజర్ ఎందుకు క్లయింట్ అంటే యూజర్ దగ్గర ఉంటుంది కాబట్టి క్లయింట్ అనమాట. ఇందు నుంచి నీకు రిక్వెస్ట్ అన్ని, గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ ఏదైనా పాస్ చేసుకోవచ్చు. సో గో టు హియర్. ఇప్పుడు ఏంటంటే ఆ రిక్వెస్ట్లన్నీ నువ్వు చూడాలంటే ఇన్స్పెక్ట్ చేయాలి. రైట్ క్లిక్, లాస్ట్లో ఇన్స్పెక్ట్ మనం చూసారా, ఇన్స్పెక్ట్ ఓపెన్ చేయండి. సైడ్ నుంచి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఇందులో ఏంటంటే నెట్వర్క్ అని చూసారా, ఈ నెట్వర్క్ ఓపెన్ చేయండి. ఈ నెట్వర్క్ లోపల HTTP రిక్వెస్ట్ అన్నీ కనిపిస్తాయి. సో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటి,
ఎవరైనా అప్లికేషన్ ఏమో ఇక్కడ లోకల్ హోస్ట్ ఉంది 127.0.0.1 అంటే నా లోకల్ హోస్ట్ అని, పోర్ట్ నెంబర్ 5500. ఓకే, ఇక్కడ ఏంటి ఇందులోపల నాకు home.html కావాలి, home.html కావాలని అడిగాడు యూజర్. ఇప్పుడు ఏంటంటే బ్రౌజర్ ఏం చేస్తుంది, ఓకే ఒక యూజర్ వచ్చాడు, ఈ యాప్ ఏమో ఇది ఇచ్చాడు పేరు, home.html కావాలంటున్నాడు. యాప్ ఏంటి లోకల్ హోస్ట్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట, నీ దగ్గర home.html అంటే ఉందేమో చెక్ చెయ్యు, ఉంటే నాకు ఇవ్వు అనేసి. ఆ రిక్వెస్ట్ ఏమేం చేస్తుంది, రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నీ విఎస్ కూడా ఏం చేస్తుంది అంటే ఓకే నా దగ్గర ఉంది, ఇదిగో నా ఫైల్ అని చెప్పి ఫైల్ కంటెంట్ ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది బ్రౌజర్. అయితే ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ఎలా చూస్తామంటే ఈ నెట్వర్క్ ట్యాబ్లో చూస్తాం. ఇప్పుడు ఏంటి, పేజ్ని రీలోడ్ చేయి. పేజ్ని రీలోడ్ చేస్తే ఏంటంటే చూడు ఇక్కడ home.html, దీన్ని కూడా నువ్వు ఇంక్రీజ్ చేయి సైజ్. చూడు ఇక్కడ home.html అని వస్తుంది, ఇక్కడ స్టేటస్ 304, టైప్ డాక్యుమెంట్ డామ్ కదా. ఓపెన్ చేయి, ఓపెన్ చేస్తే చూడు రెస్పాన్స్ ఏముంది, ద HTML నువ్వు రాసిన HTML, టైటిల్ డాక్యుమెంట్, హెడ్డింగ్ హలో ఎవ్రీవన్, పారాగ్రాఫ్ దిస్ ఇస్ ఎపిసోడ్ 0, కింద కొంచెం స్క్రిప్ట్ ఉంది అది పక్కన పెట్టేయండి, అదంతా బ్రౌజర్ ఇచ్చుకుంటుంది. బట్ ఏంటి నువ్వు రాసిన HTML అంతా వచ్చింది ఇక్కడ రెస్పాన్స్ లోపల. ఇలా జరుగుతుంది అనమాట. నువ్వు బ్రౌజర్లో అడిగావు, బ్రౌజర్ ఏమో HTTP గెట్ రిక్వెస్ట్ అనమాట. అంటే ఏంటి, ఇదిగో సర్వర్, ఇదిగో VS కోడ్, నీ దగ్గర home.html ఉందేమో చెక్ చేయి, ఉంటే నాకు ఇవ్వు. ఇచ్చింది, రెస్పాన్స్ అంతా ఇచ్చింది. బ్రౌజర్ ఏంటి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే మనకు తెలియదు కానీ దీన్ని డౌన్లోడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకుంటుంది ఇంటర్నల్ స్టోరేజ్లో. బ్రౌజర్కి చాలా స్టోరేజెస్ ఉంటాయి, చాలా ఉంటాయి, అవన్నీ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. అన్నీ క్లియర్గా బ్లాగ్లో రాసా, ఎక్స్ప్లోర్ అవుదాం వరుసగా. ఇప్పుడు ఏంటంటే ఓకే దిస్ ఇస్ ఫైన్. అయితే ప్రాజెక్ట్కి ఓన్లీ HTML ఫైల్స్ ఉండవు, CSS ఫైల్స్ ఉంటాయి. CSS ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే వచ్చా, ఇక్కడ వచ్చేసి home1.css అన్న, home1.css అన్న తర్వాత home.htmlకి వస్తే ఒక క్లాస్ ఇచ్చాను హెడ్డింగ్ అని. CSS రాద్దాం, ఎలా రాస్తాం, డాట్ హెడ్డింగ్ క్లాస్ నేమ్ కదా, డాట్ హెడ్డింగ్ కలర్ రెడ్. CSS రాకపోయినా ప్రాబ్లం లేదు, బేసిక్స్ నుంచి వెళ్దాం, ఏం పర్వాలేదు, చిన్న చిన్న CSS క్లాసెస్. సో హెడ్డింగ్కి కలర్ రెడ్ ఇవ్వు అని చెప్పా. ఓకే, సో అప్లై అయిందో చెక్ చేద్దాం. ఈ హలో ఎవ్రీవన్ అనేది రెడ్ కలర్ చేంజ్ అవ్వాలి. రీలోడ్ చేస్తున్నా, అవ్వట్లేదు. రీలోడ్ చేస్తున్నా, ఎక్కడ ఉంది మిస్టేక్, వెళ్దాం VS కోడ్కి. హెడింగ్ పెట్టా, డాట్ పెట్టా, బాగానే ఉంది. HTML పెట్టా, HTML లోపల క్లాస్ అంతా బాగానే ఉంది కదా, ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే ఈ HTML ఫైల్ ఉంది నీ ప్రాజెక్ట్లోనే, CSS ఫైల్ కూడా నీ ప్రాజెక్ట్లోనే ఉంది. ఓకే, కానీ ఈ HTMLకి ఆ CSS ఫైలే కావాలి అని నువ్వు ఎక్కడ చెప్పు? అందులో చాలా CSS ఫైల్స్ రాసుకోవచ్చు, అంతే కదా, చాలా జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి. అయితే ఈ HTMLకి ఈ CSS ఫైలే, లైక్ home.html లోపల నాకు home1.css అనే ఫైల్ కావాలి అని నువ్వు ఎక్కడ చెప్పు? చెప్పలేదు. చెప్పాలి, దాన్ని లింక్ చేయడం అంటాం. HTMLని CSSని లింక్ చేయాలి. ఎక్కడ లింక్ చేస్తావు అంటే ఈ టైటిల్ ఉంది చూసావా, ఈ టైటిల్ కిందన లింక్ అనే ట్యాగ్ అనమాట. లింక్ ఏం చేస్తుందంటే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది REL. ఏంటిది, స్టైల్ షీట్ అని పెట్టుకోండి. REL స్టైల్ షీట్ అంటే ఏంటంటే రిలేటివ్ ఏం చేస్తుందంటే ఈ లింక్ అనేది CSS ఫైల్ కోసము అని చెప్తున్నాం అనమాట. స్టైల్ షీట్ అంటే ఈ లింక్ ట్యాగ్ ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో ఇది CSS ఫైల్ HTMLతో లింక్ చేయడం కోసం అనేసి. అయితే లింక్ ఓకే, చాలా CSS ఫైల్స్ ఉంటాయి, ఏ CSS కావాలి? సపోజ్ నేను ఇక్కడ ఏంటంటే క్లోజ్ చేస్తున్నాను, ఇక్కడ లింక్ అని పెడతాను. సపోజ్ ఇక్కడ లింక్ పెట్టాను, ఓకే దిస్ ఇస్ ఫైన్. ఇక్కడ ఏంటంటే ఏ CSS కావాలి? ఇక్కడ home1.css ఉంది, ఇంకొక ఫైల్ కూడా ఉంది home2.css. ఈ రెండింటిలో నాకు ఏ ఫైల్ కావాలి? home1 కావాలి కదా. ఎలా చెప్పాలి? సోర్స్ src ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫైల్ నేమ్ మీరు యాడ్ చేయాలన్నమాట. ఫైల్ నేమ్ ఏంటి? home1.css. home1.css. ఓకే, వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళి రీలోడ్ చేస్తున్నా, స్టిల్ ఇట్ గాట్ నాట్ చేంజ్ అవ్వలేదు. ఎందుకు? హలో ఎవ్రీవన్, దిస్ ఎపిసోడ్ 0 చెక్ చేయి. మెల్లి వెళ్ళి చూడు ఏమైంది. లింక్ ట్యాగ్ రిలేటివ్ స్టైల్ షీట్ ఓకే, src ఈజ్ ఈక్వల్ టు home1 అని పెట్టావు. ఇక్కడ ఏమవుతుందంటే src అనే అట్రిబ్యూట్ ఏదైతే మనం బాగా యూజ్ చేస్తామో ఇమేజెస్కి, జావా స్క్రిప్ట్కి అన్నిటికీ అలవాటు పడిపోయాం బాగా. ఈ src అన్నది జావా స్క్రిప్ట్కి యూజ్ చేస్తావు, CSS కాదు.
లింక్ ట్యాగ్ సిఎస్ఎస్ ఎలా చేయాలి అంటే సోర్స్ కాకుండా హెచ్రఫ్ అట్రిబ్యూట్ నేమ్. రిమెంబర్, ఇలా మిస్టేక్స్ చేస్తూ ఇలా నేర్చుకో, అంతేగాని సింపుల్గా జీపీటీ కోడ్స్ మీద డిపెండ్ అయిపోవడం అలాంటివే చేయొద్దు. ట్రై చేయండి, ఎస్ఆర్సి పెడితే ఏమవుద్ది, వస్తుందో రాదు చెక్ చేయండి, రాకపోతే అప్పుడు హెచ్రఫ్ పెట్టి చూడండి. ఓకే, ఇప్పుడు వస్తుందో లెక్చ్ చెక్ చేద్దాం. చూడండి, హలో ఎవ్రీవన్, చేంజ్ టు రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ చేంజ్ అయిపోయింది. కానీ వెయిట్, ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ముందు మనకి home.html అనే ఉండేది, ఇప్పుడు ఇంకొక రిక్వెస్ట్ యాడ్ అయింది, home1.css. ఇందులోపల నా సిఎస్ఎస్ నేను రాసిన క్లాస్ కూడా వచ్చేసింది. చూసారా ఎలా వస్తుంది? నేనేం చేసా, జస్ట్ ఆ ఫైల్ని తీసుకొచ్చి నా HTMLలో పెట్టాను అంతే. ఇక్కడ home.html లోపల ఇక్కడ లింక్ కనిపిస్తుంది అనమాట. లింక్లో home1.css కావాలి అని చెప్పు. ఇక్కడ చెప్పావు కాబట్టే ఈ ఫైల్ రన్ అవ్వాలంటే ఇక్కడ లింక్ ట్యాగ్ పెట్టావు, నాకు home1.css కావాలని చెప్పావు కాబట్టి బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఓకే ఈ సిఎస్ఎస్ ఈ ఫైల్కి ఉండాలని చెప్పేసి ఇంకొక రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది అనమాట సర్వర్కి. నాకు ఈ సిఎస్ఎస్ కావాలి, home1.css కావాలి, దాన్ని కూడా రెస్పాన్స్ సెండ్ చేస్తుంది విఎస్ కోడ్. లేకపోతే అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయితే అప్లికేషన్ సర్వర్ అనమాట సెండ్ అవుతుంది. అయితే ఇలా నెంబర్ ఆఫ్ నువ్వు పెట్టుకోవచ్చు. ఇక్కడ home2.css ఉంది, నేను ఏం రాయను, కానీ home.html ఏం చేస్తానంటే ఇంకొక లింక్ ట్యాగ్, లింక్ రిలేటివ్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్ చెప్తున్నా, ఇది నాకు సిఎస్ఎస్ కావాలని, హెచ్రఫ్ ఈజ్ ఈక్వల్ టు home2.css అండ్ దెన్ మాటమాటికి హెడ్ పడిపోతుంది, హెడ్ కాదు లింక్ ఇది. ఓకే, home2.css. ఇప్పుడు బ్రౌజర్కి వెళ్తున్నా, ఆటోమేటిక్గా రీలోడ్ అయితే అయిపోయింది, ఎందుకంటే లైవ్ సర్వర్ అని చెప్పాం కదా, లైవ్ సర్వర్లో ఉన్నాం అనమాట. లైవ్ సర్వర్ అంటే చేంజెస్ అని మనం గమనిస్తూ ఉంటుంది అనమాట ఎక్స్టెన్షన్. సో ఇక్కడ మీరు చూస్తే home.html, home1.css, home2.css, home2లో ఏం రాయలేదన్నమాట, అందుకే అది ఏం లేదు. అర్థమైందా? రెస్పాన్స్ మీరు చెక్ చేస్తే లోపల మన సిఎస్ఎస్ ఏం రాయలేదు, రాయకపోయినా కూడా ఖాళీ రిక్వెస్ట్ చేసింది. ఇక్కడ ఇక్కడ హెడర్ చెక్ చేస్తే ఇదిగో నాకు home2.css కావాలి, ఇది గెట్ రిక్వెస్ట్ అనమాట, అప్లికేషన్ పోర్ట్ నాకు home2.css కావాలని అడిగింది అనమాట నీ సర్వర్కి. సర్వర్ ఏం చెప్పింది, ఇదిగో ఈ ఫైల్ ఏం లేదు అంత డొల్లే అని చెప్పేసి ఖాళీ ఫైల్ ఇచ్చేసింది అనమాట. అయినా సరే అది ఖాళీగా ఉన్న రిక్వెస్ట్ చేసిందా లేదా? రిక్వెస్ట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఓకే బాగానే ఉంది, కానీ కొంచెం పక్కా వేరేగా ఆలోచిస్తే ఎడిషనల్ రిక్వెస్ట్ కదా, యూజ్లెస్, ఏం లేదు, అనవసరంగా రిక్వెస్ట్ చేస్తుంది. చిన్న డ్రాబ్యాక్. ఇలాంటి డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి, కానీ ట్రెడిషనల్ వెబ్సైట్స్ ఇలానే వర్క్ అవుతాయి. home2.css కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఎన్నుంటే అన్ని. సపోజ్ ఇంకొక సిఎస్ఎస్ పెడతా, home3.css పెట్టేసి home.htmlలో ఏం చేస్తానంటే మెల్లి Ctrl+C Ctrl+V home3.css డిలోడ్ అయిపోయింది లైవ్ సర్వర్. చెక్ చేయి, home.html ఉంది ఫస్ట్, home1.css, home2.css, home3.css. అంటే నువ్వు ఎన్ని సిఎస్ఎస్ ఫైల్స్ పెడితే అన్ని హెచ్టిటిపి రిక్వెస్ట్లు వెళ్తున్నాయి. ఫస్ట్ HTML పేజ్కి రిక్వెస్ట్ వెళ్తుంది, HTML రిక్వెస్ట్ అనేది కామన్, తర్వాత సిఎస్ఎస్ రిక్వెస్ట్లు వెళ్తున్నాయి. తర్వాత జావా స్క్రిప్ట్ని చెక్ చేద్దాం, జావా స్క్రిప్ట్ కూడా రిక్వెస్ట్ సెండ్ అవుతుందా? అసలు జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ జావా స్క్రిప్ట్ని క్రియేట్ చేద్దాం, home.js మరీ ఖాళీగా ఉంచొద్దు, సమ్ కన్సోల్ లాగ్ JS ఫైల్ లోడెడ్ అంటే JS ఫైల్ కాల్ అయ్యింది, JS ఫైల్ లోడెడ్ అని చెప్తున్నాం అనమాట, కన్సోల్ లాగ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కూడా నువ్వు ఇంక్లూడ్ చేయాలి home.htmlలో. ఆ JS ఫైల్ నాకు కావాలని చెప్పాలి. ఎక్కడ చెప్తావు అంటే స్క్రిప్ట్ ఎప్పుడు కూడా హెడ్లో పెట్టకు, ఈ బాడీ ఉంది చూసావా, బాడీ ఎండింగ్ అనమాట, అంటే బాడీ జస్ట్ క్లోజ్ చేసే ముందు నువ్వు ఈ జావా స్క్రిప్ట్ని ఎలా ఇంపోర్ట్ చేస్తావు అంటే స్క్రిప్ట్ ట్యాగ్తో చేస్తావు అనమాట. స్క్రిప్ట్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఏంటి, home.js
క్లోజ్ చేసి స్క్రిప్ట్ క్లోజ్ చేయి. ఇలా అనమాట. నువ్వు సిఎస్ఎస్ ఫైల్ అయితే లింక్ యూజ్ చేయి, జావా స్క్రిప్ట్ అయితే స్క్రిప్ట్ యూజ్ చేయి. ఇక్కడ ఎస్ఆర్సి అనమాట, ఇదే ఇందాక చేసాం. దీనికి ఏంటి, సిఎస్ఎస్కి హెచ్రఫ్, జావా స్క్రిప్ట్కి ఎస్ఆర్సి. ఓకే, హోమ్ డాట్ జేఎస్ నాకు కావాలని చెప్పావు, బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత పేజ్ రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు చూస్తే హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఫస్ట్ రిక్వెస్ట్, సెకండ్ రిక్వెస్ట్ హోమ్ 1.css, హోమ్ 2.css, హోమ్ 3.css, తర్వాత హోమ్ డాట్ జేఎస్. రెస్పాన్స్లో కన్సోల్ లాగ్ జేఎస్ ఫైల్ లోడెడ్. ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ కూడా ఇచ్చేసింది అనమాట. నువ్వు కన్సోల్ చెక్ చేయి, జేఎస్ ఫైల్ లోడెడ్, చూసావు కదా కన్సోల్లో కూడా వచ్చేసింది. అంటే జేఎస్ ఫైల్ లోడ్ అయింది, ఇంక్లూడ్ అయిపోయింది అన్నట్టు అనమాట. నువ్వు ఇన్ని ఫైల్స్ ఇంక్లూడ్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్లు వెళ్తున్నాయి. ఇంకొకటి ఇంక్లూడ్ చేయి, ఇంకొక జేఎస్ ఫైల్ ఏంటంటే సపోజ్ x.js, ఏదో ఒకటి సింపుల్గా x.js, అండ్ దెన్ సేమ్ స్క్రిప్ట్నే కాపీ చేసి ఎక్స్పెరిమెంట్ చేయాలనే. ఇక్కడ ఏంటంటే x అని పెట్టు, x.js, బ్రౌజర్కి వెళ్ళి రీలోడ్ చేయి, వచ్చేసింది చూడండి. ఎన్ని ఉన్నాయి, 2 జావా స్క్రిప్ట్కి 2 సపరేట్ హెచ్టిటిపి రిక్వెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్ కాబట్టి హెచ్టిఎంఎల్ రిక్వెస్ట్ ఉంది, తర్వాత హోమ్ 1.css, హోమ్ 2.css, హోమ్ 3.css, హోమ్ డాట్ జేఎస్, x.js. అంటే ఏంటంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్లు ఇక్కడ ఏంటంటే 1 2 3 4 5 6. సపోజ్ ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలో అడిగితే ఇక్కడ ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది, నా దగ్గర ఒక హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది, ఒక 3 CSS ఫైల్స్ ఉన్నాయి, 2 జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని హెచ్టిటిపి రిక్వెస్ట్లు అవుతాయి అని అడిగాడు అనుకో ఇంటర్వ్యూలో, ఏం చెప్తావంటే హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ కోసం ఫస్ట్ రిక్వెస్ట్, తర్వాత ఇన్ని సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటే అన్ని రిక్వెస్ట్లు చేయి, 3 CSS ఫైల్స్ కాబట్టి 3 రిక్వెస్ట్లు యాడ్ అయ్యాయి, మొత్తం 4. ఇన్ని జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఇంక్లూడ్ అయితే అన్ని రిక్వెస్ట్లు యాడ్ చేయి, 2 జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంక్లూడ్ చేయి, మొత్తం 6 అయ్యాయి, 6 నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, ఇలా అనమాట ఇన్ని నెంబర్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్లు. ఇది బ్రౌజర్ స్టోరీ. బ్రౌజర్ ఏం చేస్తుంది, హెచ్టిఎంఎల్ ఫస్ట్ వస్తుంది, హెచ్టిఎంఎల్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. అయితే మనం అనుకున్నాం కదా ద కీవర్డ్ హెచ్టిఎంఎల్ పార్సింగ్. ఫస్ట్ ఏంటంటే బ్రౌజర్ ఫండమెంటల్ అంటే ఇది. బ్రౌజర్ ఫండమెంటల్ ఏంటి, బ్రౌజర్కి రాగానే అడిగితే రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, వచ్చిన రెస్పాన్స్ ఫైల్ వస్తుంది అన్నమాట, ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎప్పుడు కూడా డౌన్లోడ్ అనేది మనం ఇక్కడ చూపించలేం, బట్ రిమెంబర్ డౌన్లోడ్. ఇది బ్రౌజర్ ఫండమెంటల్. తర్వాత ఏంటంటే హెచ్టిఎంఎల్ పార్సింగ్ అంటే ఏంటి అంటే స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ ఏంటి హోమ్ 1.css, హోమ్ 2.css ఇవేవి నేను చెప్పలేదు. ఎలా తెలిసింది బ్రౌజర్కి ఇవన్నీ నాకు కావాలి అని? నేను హెచ్టిఎంఎల్కి చెప్పాను కానీ బ్రౌజర్కి చెప్పలేదు. హెచ్టిఎంఎల్ నేను లోడ్ చేశాను ఇక్కడ యూఆర్ఎల్లో, సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ నేను చెప్పలే, అలా వచ్చింది. అంటే నువ్వు హోమ్ డాట్ హెచ్టిఎంఎల్కే చెప్పావు. ఇప్పుడు ఏం చేస్తుందంటే హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ వచ్చిన తర్వాత బ్రౌజర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ చదువుతుంది అనమాట హెచ్టిఎంఎల్ని. ఆ లైన్ బై లైన్ చదవడాన్నే హెచ్టిఎంఎల్ పార్సింగ్ అంటాం. హెచ్టిఎంఎల్ పార్సింగ్ అంటే లైన్ బై లైన్ ఫస్ట్ హెచ్టిఎంఎల్ రిక్వెస్ట్ వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత లైన్ బై లైన్ చదువుతుంది. ఫస్ట్ ఈ లైన్ చదివింది, హెడ్ లైన్ చదివింది, మెటా లైన్ వచ్చింది, మెటా లైన్, టైటిల్, తర్వాత లింక్ వచ్చింది. లింక్కి రాగానే దాని మీనింగ్ ఏంటంటే లింక్ రిలేటివ్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్. అంటే ఒక సిఎస్ఎస్ ఫైల్, నాకు ఒక సిఎస్ఎస్ ఫైల్ కావాలని చెప్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తావు, హోమ్ 1.css ఏమో ఈ హెచ్టిఎంఎల్ కావాలని చెప్తున్నావు. అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే సర్వర్కి ఇంకొక రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, హోమ్ 1.css అనే ఫైల్ నాకు కావాలి అనేసి. అప్పుడు ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది, ఈలోపు ఆగదనమాట, ఆగకుండా నెక్స్ట్ లైన్కి వస్తుంది. వచ్చి ఏం చేస్తుందంటే హోమ్ 2.css మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ ఉంది, ఇది కూడా నాకు కావాలని అడుగుతుంది అనమాట. ఇంకొక హెచ్టిటిపి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది హోమ్ 2.cssకి. తర్వాత ఈ లైన్కి వచ్చింది బ్రౌజర్, నెక్స్ట్ లైన్కి వచ్చి మళ్ళీ చూసేసరికి మళ్ళీ స్టైల్ షీట్, మళ్ళీ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. తర్వాత హెడ్ క్లోజ్, బాడీకి వచ్చింది హెడ్డింగ్, పారాగ్రాఫ్, తర్వాత స్క్రిప్ట్. ఈ హెడ్డింగ్ పారాగ్రాఫ్కి వచ్చినప్పుడు డామ్ బిల్డ్ చేస్తుంది అనమాట. డామ్ అంటే ఏంటంటే మనం మళ్ళీ క్లియర్గా చూద్దాం విజువలైజేషన్. సో స్క్రిప్ట్కి రాగానే ఏం చేయిందంటే మళ్ళీ స్క్రిప్ట్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫైల్ నాకు కావాలి, హెచ్టిఎంఎల్ ఫైల్కి జావా స్క్రిప్ట్ కావాలి కాబట్టి ఏం చేసిందంటే అగైన్ డౌన్లోడ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ సెండ్ చేయి సర్వర్కి. హెచ్టిటిపి రిక్వెస్ట్ సెండ్ చేసి నాకు ఈ జావా స్క్రిప్ట్ కావాలని చెప్పింది, ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ వచ్చింది డౌన్లోడ్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో
ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు కూడా పార్సింగ్ ఇంకా స్టాప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదు. సిఎస్ఎస్లో ఏం చేసావు, డౌన్లోడ్ రిక్వెస్ట్ సెండ్ చేయమని చెప్పేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళి చదువుకొని వెళ్ళిపోతున్నావు. అది డౌన్లోడ్ అవుద్ది, కనిపించిన దగ్గర డౌన్లోడ్ చేసి వెళ్ళిపోతున్నావు. అలాగా జావా స్క్రిప్ట్ అలా కాదు. స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చిందంటే నువ్వు వెయిట్ చేయి, నేను డౌన్లోడ్ చేసుకొని వస్తాను, నువ్వు వెయిట్ చేయాలి. డౌన్లోడ్ చేసుకొని వస్తుంది. తర్వాత ఈ నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ వచ్చింది, మళ్ళీ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది బ్రౌజర్ సర్వర్కి, ఇదిగో నాకు ఇప్పుడు x.js కావాలి. వచ్చినందరూ వెయిట్ చేయి, HTML పార్సింగ్ ఆగు, నువ్వు పార్స్ చేయకు ఆగు అని. తర్వాత వచ్చేగానే మళ్ళీ పార్సింగ్ స్టార్ట్ అవుద్ది, అలా కిందకి వెళ్ళిపోద్ది. లైన్ బై లైన్ చదవడాన్ని HTML పార్సింగ్ అంటాం. DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, CSSOM CSS ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటంటే ఏదైతే HTML ఉందో ఇదంతా కూడా ఒక ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. బ్రౌజర్ అనేది ఒక ట్రీ స్ట్రక్చర్లో మెయింటైన్ చేస్తుంది. ట్రీ స్ట్రక్చర్లో మెయింటైన్ చేసి దానికి ఈజీగా ఉంటుంది బ్రౌజర్. ఆ విజువలైజేషన్ ఎలాగ ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఎలా చూస్తామంటే ఏదైతే కోడ్ ఉందో ఈ HTML కోడ్ ఉంది చూసారా, దీన్ని నేను కాపీ చేస్తాను, Ctrl+A Ctrl+C చేసి మీకు ఒక లింక్ నేను పెడతాను. DOM విజువలైజేషన్ అంటాం దీన్ని. ఈ లింక్ నేను నీకు పెడతాను. ఇక్కడ ఏంటంటే లైవ్ అప్డేట్ పెట్టేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ కాపీ చేస్తున్నా, కాపీ చేసి విజువలైజ్ కొడుతున్నా. విజువలైజ్ కొడితే ఏమొచ్చింది చెక్ చేయి. ఇమేజ్ని కొంచెం టాప్లో పెట్టేసి కొంచెం పెడదాం. ఓకే, సో దీన్ని చిన్న చేయడం అవ్వట్లేదు అనుకుంటా. వెయిట్, ఓకే ఓకే, నౌ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే నేను కాపీ చేసా. కాపీ చేస్తే ఏమైనా చెక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే HTML, ఇక్కడ మీరు చూడండి, ది టాప్ రూట్ అనేది HTML అనమాట. ఎందుకంటే ఇక్కడ HTML ట్యాగ్ అనేది అప్పర్ మోస్ట్ కాబట్టి ట్రీలో అదే పేరెంట్ అనమాట, మెయిన్ పేరెంట్ HTML. తర్వాత HTMLలో 2 ఉన్నాయి, ఒకటి హెడ్ ఇంకొకటి బాడీ. అందుకని 2 చిల్డ్రన్, ఒకటి హెడ్ ఇంకొకటి బాడీ. తర్వాత హెడ్ లోపల ఏమున్నాయి, మెటా ట్యాగ్స్ 2 ఉన్నాయి చూసాం, టైటిల్ ట్యాగ్ ఒకటి ఉంది. తర్వాత 3 లింకులు పెట్టాం CSSకి, 1 2 3 ఉన్నాయా. తర్వాత ఈ బాడీలో చెక్ చేస్తే బాడీలో ఒక హెడ్డింగ్ పెట్టాం, ఒక పారాగ్రాఫ్ పెట్టాం, 2 స్క్రిప్ట్లు పెట్టాం. ఇది DOM అనమాట, DOM ట్రీ. దీన్నే DOM ట్రీ అంటాం. DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే ఏంటంటే HTML ఏంటంటే ఒక ట్రీ షేప్లో ఒక స్కెచ్ గీసుకుంటుంది, దాన్నే DOM అంటాం అనమాట. ఓకే, ఎందుకు DOM ఇంపార్టెంట్ అంటే DOMను యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా రెండర్ చేస్తుంటుంది. ఈ DOM కోసం బాగా డీటెయిల్గా తెలుసుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే ఓకే, HTML ఉంది, హెడ్ అండ్ బాడీ ఉంది, మెటా టైటిల్ లింక్ ఇలా లింక్స్ ఉన్నాయి. తర్వాత బాడీ లోపల స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. DOM ఎలా అనిపిస్తుంది మీకు, విజువలైజేషన్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ వెళ్ళి చెక్ చేద్దాం. మన డాక్యుమెంటేషన్ ఉంది కదా, రెఫరెన్స్గా తీసుకుంటే సింపుల్గా ఇంతవరకు మనం చేసింది ఇలా అనమాట. ఒక స్ట్రక్చర్లో చూస్తే బేసిక్గా ఏంటంటే example.com హోమ్కి వచ్చినప్పుడు ఇది మన బ్రౌజర్ అనమాట. చిన్న డేటా చిన్న డయాగ్రామ్. ఇది సర్వర్. ఫస్ట్ ఏంటి, ఈ లింక్ని కొట్టగానే home.html నాకు కావాలని అడిగావు. సర్వర్ ఏం చేసింది, home.html తీసుకొని ఇచ్చింది ఫైల్ని. అందులోపల నీకు CSS కనిపించింది, CSS నాకు కావాలని అడిగావు, CSS ఫైల్ నీకు ఇచ్చింది. home2.css కావాలి, అది నాకు కావాలి, అది కూడా ఇచ్చింది. home.js కనిపించింది, అది కూడా ఇచ్చింది. సో దీనికి 4 రిక్వెస్ట్, మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి 6 నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు అలా అయ్యిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే టైం అనాలిసిస్ అంటే ఏంటంటే ఈ రిక్వెస్ట్ అవ్వడం కోసం ఎంత టైం పడుద్ది, ఎంత టైం తీసుకుంటుంది, ర్యాండమ్గా ఎంత టైం అయినా అవ్వచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే 2 ఉంటాయి అనమాట. ఒకటి సర్వర్ టైము, ఇంకొకటి నెట్వర్క్ టైము. సర్వర్ టైం అంటే ఒక సర్వర్కి నువ్వు రిక్వెస్ట్ వెళ్ళగానే HTML ఫైల్ అంతా రెడీ చేసి రెస్పాన్స్కి అంతా, అంటే రెస్పాన్స్ అంటే ఏంటి, సపోజ్ బ్రౌజర్ అడగగానే HTML ఫైల్ అంతా బ్యాగ్లో కుక్కి ఆ బ్యాగ్ అంతా వేసి, లేకపోతే ఒక లంచ్ బాక్స్ లాగా అనమాట, లంచ్ అంతా పెట్టి అన్నం పెట్టి కూర పెట్టి అన్ని బాక్సులు వేసి రిక్వెస్ట్ సెండ్ చేస్తావు కదా. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని సర్వర్ టైం అంటాం అనమాట. అది ఇక్కడ ఎగ్జాంపుల్గా 200 మిల్లీసెకండ్, లైక్ మైక్రోసెకండ్, మిల్లీసెకండ్ అయితే ఇది సర్వర్ టైం. తర్వాత ఏంటి, నెట్వర్క్ టైం అంటే ఏంటంటే ఇంటర్నెట్ అనమాట. ఇంటర్నెట్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక 50 ms, మొత్తం కలిపి ఒక రిక్వెస్ట్ కంప్లీట్ అవ్వడానికి 250 ms, 300 ms, 150 ms ఇలా అనమాట. 2 రిక్వెస్ట్లు యాడ్ అవుతాయి. ఇది టైం అనాలిసిస్ అనమాట.
కోడ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసేసాము. ఇలా అనమాట ఎగ్జాంపుల్ ఇలా వర్క్ అవుతుంది థింగ్స్. సో బ్రౌజర్ ఫండమెంటల్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. డామ్ విజువలైజేషన్ మీకు ఈ లింక్ నేను పెడతాను అనమాట. డామ్ విజువలైజేషన్ అంటే ఏంటంటే ఒక్కొక్కటి చూడడం, హెడ్, బాడీ, ఒక ట్రీ స్ట్రక్చర్ అనమాట. ఈ డామ్ ట్రీ అంటాం దీన్నే, ఓకేనా. దీన్ని డామ్ ట్రీ అంటాం. డామ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. తర్వాత బాడీలో ఉన్నది ఏంటి, లైక్ ఇప్పుడు బాడీలో ఉన్నది ఈ పార్ట్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డామ్ ట్రీ అన్నాం. అయితే ఇప్పుడు సిఎస్ఎస్ ఉంటుంది కదా, ఇలా సిఎస్ఎస్ అంతా కూడా ఏంటంటే సిఎస్ఎస్ ఆబ్జెక్ట్ మోడల్ అని ఇంకోటి క్రియేట్ అవుతుంది. HTML ఏమో డామ్ క్రియేట్ చేస్తుంది, సిఎస్ఎస్ ఏమో సిఎస్ఎస్ ఆబ్జెక్ట్ మోడల్ క్రియేట్ చేస్తుంది. ఈ రెండు కలుస్తాయి, దాన్నే రెండర్ ట్రీ అంటాం అనమాట. ఇక్కడ చూస్తే రెండర్ ట్రీ అని ఉంది కదా, దీన్ని రెండర్ ట్రీ అంటాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ప్లస్ సిఎస్ఎస్ ఆబ్జెక్ట్ మోడల్ కలిపితే రెండర్ ట్రీ అయిన తర్వాత డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ యూస్ చేసి డామ్ మ్యానిపులేట్ చేస్తాం. బ్రౌజర్ క్యాషింగ్ అంటే ఏంటి, ఈ రెండు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకైతే ఇంతవరకు ఫస్ట్ 4 కాన్సెప్ట్స్ చాలా బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నీట్గా డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, బ్రౌజర్ క్యాషింగ్ అంటే ఏంటి, కొన్ని టెక్నిక్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ బై. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ అమేజింగ్ కంటెంట్ వీక్లీ.